ఈరోజు మనతో పాటు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ రవి సోమ గారు, నరేంద్ర మోడీ గారు వచ్చెళ్ళినటువంటి 24 గంటలలోపు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది. అసలు ఏమి దౌత్యం జరిగింది, ఏం జరిగింది అక్కడ? ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు రాకముందే మాకు ఇక్కడ లోకల్లో ఉన్న సమాచారంతో మార్చి మొదటి వారంలో ఖచ్చితంగా అటాక్ ఉంటుంది, మార్చ్ ఎండింగ్ లోపల క్లోజ్ అవుతుందని మాకు సమాచారం ఉంది ఇక్కడ లోకల్లా. కాకపోతే ఈ రోజు హోలీ కాదండి, అక్కడ హోలీ ఉన్నట్టు ఇక్కడ కూడా పండగ ఉంటుంది. ఈ పండగ తర్వాత ప్రారంభం అవుతుంది అనుకున్నాం. మోడీ గారి కార్యక్రమం కోసమే ఆగుతున్నారని ఆల్రెడీ ఇక్కడ మాకు అర్థమైంది. మోడీ గారు వెళ్ళిన మరుక్షణం లేదా ఈ రోజు పండగ తర్వాత ప్రారంభం అవుతుంది అనేది ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నారు. మోడీ గారు ఏం దౌత్యం చేశారనేది అది మన వరకు కాదు కదండి, ప్రభుత్వ లెవెల్ వాళ్ళు ఏం చేశారనేది. ఎస్, కంటిన్యూ. ఎస్, కృష్ణ గారు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఖమేనీ హత్యను ఖండించాయి. భారత్ ఇంతవరకు తటస్థంగా ఉంది, ఇంతవరకు ఎలాంటి స్టేట్మెంటు ఇవ్వలేదు. అది పొలిటికల్ సమీకరణాలలో భారత్కు ఎంతవరకు కలిసి వస్తుంది? ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మనకేమన్నా వ్యతిరేకంగా మాట్లాడే దేశాల సంఖ్య పెరుగుతుందంటారా? జనరల్గా ఒక అది అంతర్జాతీయంగా ఒక దేశము ఇంకొక దేశం పైన దాడి చేయడం, చంపడం అనేటువంటిది ఎవరం కూడా హర్షించదగినటువంటిది కాదు అనేది వాస్తవం. అంటే మనం హర్షించలేదు, ఖండించలేదు, అందు గురించి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. మనం మోడీ గారు ఎందుకు ఖండించలేదు అనడానికి కొన్నిసార్లు మా మోడీ గారి యొక్క మౌనమే మనకు కొన్ని సందర్భాల్లో జవాబు దొరుకుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఉదాహరణకండి, ట్రంప్ మన మీద వాణిజ్య సుంకాలు విపరీతంగా పెంచుతున్నటువంటి సందర్భంలో, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన వార్ జరిగినటువంటి సందర్భంలో కూడా అనేక సార్లు డొనాల్డ్ ట్రంప్ నేనే భారత్ పాకిస్తాన్ మధ్యన యుద్ధాన్ని ఆపాను అని చెప్పి ఇప్పటికీ 24-25 సార్లు ప్రకటించారు. నిజంగానే ఆయన ఇన్వాల్వ్ అయ్యి యుద్ధాన్ని ఇంకొకటి మర్చిపోతున్నారు అనేటువంటి విషయాన్ని కృష్ణ గారు, మీరు ఇంకొకటి మర్చిపోతున్నారు. ఒక్క సంవత్సరంలో 11 వార్లు ఆపానని చెప్పి యునైటెడ్ నేషన్స్ సమావేశాలలో అండ్ బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్ లో కూడా ఆయన అనౌన్స్ చేసుకున్నారు. సందర్భంలో కూడా మన దేశ ప్రధానమంత్రి గారు ఆయన ఏమీ స్పందించినటువంటి పరిస్థితిని మనం చూడాలి. ఒకటి. రెండవది ఏంటి అని అంటే, మనకు ఇజ్రాయిల్ మనకు వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామి. అందుకే ఈయన పోయి రాగానే అక్కడ వారు మొదలైంది అనేటువంటి సందర్భంలో ఇప్పటికిప్పుడు గనక ఆయన ఇటువైపు కానీ అటువైపు కానీ ఏమాత్రం మద్దతు ప్రకటించినా కూడా ఇతర దేశాల నుండి మనం వ్యతిరేకత మూడగట్టుకున్న వాళ్ళం అవుతామనేటువంటి ఒక స్ట్రాటజీ అయి కూడా ఉండొచ్చు. అంటే స్ట్రాటజికల్గానే మోడీ గారు చాలా వ్యూహాత్మకంగానే ఆయన మౌనాన్ని ప్రకటిస్తున్నారు, మౌనంగా ఉంటున్నారు అనేటువంటి దాన్ని కూడా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ రేపు ఇప్పటికే యుద్ధం మొదలై 2 రోజులైంది, ఇంకా ఒక వారం తర్వాత 2, 3, 4 రోజుల తర్వాత రోజు రోజుకు ప్రపంచ దేశాల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటి దాన్ని మనము వేచి చూస్తే కానీ తెలియదు. ఇప్పుడు చైనా కానివ్వండి, అట్లాగే రష్యా కానివ్వండి, ఇరాన్కు మద్దతు ఇస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. అట్లాగే ఇటు కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, అమెరికాకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటిస్తున్నారు. ఇంకా మిగతా యూరోప్ దేశాలు కానివ్వండి, మిగతా ఆసియా దేశాలు, వెస్ట్ ఏషియన్ దేశాలు కానివ్వండి, ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి అనేటువంటి దాన్ని మనం వేచి చూడాల్సిందే తప్ప మనం ఇప్పుడే వాటిని ఊహించి చెప్పాల్సినటువంటి చెప్పలేని పరిస్థితి. మేజర్ శ్రీనివాస్ గారు, అంటే వార్ స్టార్ట్ అయినప్పటి నుండి